వీళ్ళు చేసిన మోసాన్ని చెప్పాల్సిన బాధ్యత, ముఖ్యంగా బీజేపీ రూపంలో కూడా మనకు వస్తున్న ముప్పు గురించి కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. మనం తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఎందుకంటే ఒక కేసీఆర్ గారికి తెలంగాణ మీద ఉండే ప్రేమ, ఒక కేసీఆర్ గారికి తెలంగాణ మీద ఉండే మమకారం ఎన్నటికైనా కాంగ్రెస్ కానీ అదేవిధంగా బీజేపీ కానీ ఉంటుందా ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ అనేది ఆయన చావు నోట్లో తలబెట్టి తెచ్చిన రాష్ట్రం. అన్ని రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఉంటారు, నాయకులు ఉంటారు. కానీ ఇక్కడ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తే ముఖ్యమంత్రిగా నిన్నటిదాకా నడిపిన రాష్ట్రం మన రాష్ట్రం, మన ప్రత్యేకత అది. నా ప్రార్థన మీతో దయచేసి ఈసారి మాత్రం గట్టిగా పట్టుబట్టాలి. అది లోకల్ బాడీ ఎలక్షన్ అయితేనేమి, పంచాయతీ ఎలక్షన్ అయినా, గల్లీ ఎలక్షన్ అయినా, లేదా ఢిల్లీ ఎలక్షన్ అయినా, ఏదైనా సరే ఈసారి మాత్రం ఎగరాల్సింది గులాబీ జెండానే. ఏదైనా సరే ఈసారి మాత్రం ఎగరాల్సింది మన కారు గుర్తే, మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోవాలి. దానికి మనం చిన్న ఇష్యూస్ ఉంటాయి, సంఘంలో ఉంటాయి, సంస్థలో ఉంటాయి, ఇంకోటి ఉంటాయి. వాటిని పక్కన పెట్టాలి. పొరపచ్చాలు లేకుండా మన నాయకుడు తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిగా తెలంగాణలో బాధ్యతలు చేపట్టాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రజల కోసం, ఆయన కోసం కాదు, ఆయన ఆల్రెడీ 10 ఏళ్ళు చేశారు ముఖ్యమంత్రి, ఆయనకి ఏం కొత్త పదవి కాదు. కానీ ఈ రాష్ట్రం మళ్ళీ గాడిన పడాలి అంటే తప్పకుండా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఈరోజు మీరు ఎవరినైనా చూడండి, మీరు చూస్తూ ఉంటారు కదా వీడియోలు, ఎక్కడ పోయినా గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకు అంటే దానికి కూడా కారణం ఉంది. ఎప్పుడైనా పెద్దలు చెప్తారు, మన మధ్యన ఒక పెద్ద ఆయన ఉంటే ఆ వాల్యూ మనకు అర్థం కాదు, విలువ తెలవదు. ఆయన ఆ పొజిషన్లో లేనప్పుడే తెలుస్తుంది. ఎప్పుడైనా సరే చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, గాడిదని చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది. ఇవాళ గాడిదలు ఎవరైతే ఉన్నారో, నేను చెప్పను ఏ గాడిద అంటే మళ్ళీ అదో కథ, వాళ్ళని చూసిన తర్వాత ఇవాళ కేసీఆర్ గారి విలువ ప్రస్ఫుటంగా తెలుస్తున్నది ప్రజలకి. అయ్యో ఎంత తప్పు జరిగింది, అయ్యో ఎంత తప్పు. రైతులైతే నేను చూస్తా ఉన్నా, కొంతమంది వీడియోలు చూస్తా ఉన్నాను నేను, తమ చెప్పు తీసుకొని తాము కొట్టుకుంటున్నారు. మేము తప్పు చేశాము, కాంగ్రెస్ కోటేసి మోసపోయాము, రుణమాఫీ అంటే మోసపోయాము, రైతు బంధు పెంచుతామంటే వీళ్ళు ఏది చేయరు, వీళ్ళ వల్ల కాదు, ఇంకా ఉన్నదే పొడగొడుతున్నారు వీళ్ళని చెప్పి బాధపడతా ఉన్నారు. మరి అట్లా ఉండే రైతులు కానీ, కార్మికులు కానీ, మహిళలు 1,67,00,000 మందికి మాటిచ్చినారు, మీకు నెలకు 2,500 ఇస్తామని. వీళ్ళు ఇస్తారా? తులం బంగారం అన్నారు. నేను చెప్పాను ముందే, బంగారం కాదు, వీళ్ళు ఇనుము కూడా ఇవ్వరు. ఇది ఇనుము ఏమైనా ఉంటే ఉల్టా ఎత్తుకపోయే బ్యాచ్ తప్ప ఇచ్చే బ్యాచ్ కాదు అది. అలీబాబా 45 దొంగల్లాగా వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఇది దండుపాలెం బ్యాచ్. ఇది ఆ బ్యాచ్, వీళ్ళు బంగారం ఇచ్చే బ్యాచ్ అసలే కాదు. మహిళల్ని కూడా అట్లా బుట్టలు వేసుకున్నారు, వాళ్ళని కూడా మోసం చేశారు. కాబట్టి ఒక్కొక్కరిని మనం చైతన్యవంతులు చేసి ఒక్కొక్క వర్గాన్ని దగ్గర తీసుకొని జాగ్రత్తగా ఒక్కొక్కటిగా ఇంకా మనకు టైం ఉంది, మనకేం తొందర లేదు, మనకేం ఇప్పటికిప్పుడు ఉరుకులు పెట్టాల్సిన అవసరం లేదు, టైం ఉంది. కానీ నిజంగా కూడా గొప్పగా అనిపించింది ప్రభాకర్ రావు గారు చెప్తుంటే, ఒక అధికార పార్టీని వదిలిపెట్టి ఇంకా 3 ఏళ్ళు సమయం ఉండగా లేదు ఆ పార్టీ మాకు వద్దు, మాకు మా మాతృ సంస్థ బీఆర్ఎస్ అంటేనే మమకారం, కేసీఆర్ గారు అంటేనే మమకారం అంటూ 350 కిలోమీటర్ల దూరం మరి దాదాపు ఉదయం 3 గంటలకు లేచి బయలుదేరి వచ్చిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి హృదయపూర్వకంగా సుస్వాగతం తెలియజేస్తూ, ముందుగా అందరం కూడా కండువాలు కప్పుకుందాం. కానీ కొద్దిగా ఒక పద్ధతిలో ఒకవైపు నుంచి ఒకవైపు పోయేటట్టు కండువాలు కప్పుకుందాం. ఒక్క విషయం మాట్లాడదాం చేద్దాం. ముందైతే మనం ఫోటోలు దిగి ఆ తర్వాత మీరు అన్నదాన్ని చేసుకుందాం. పేరున మళ్ళీ ఒకసారి మీ అందరికి నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఒక పని చేద్దాం, ఒకవైపు నుంచి ఇటువైపు నుంచి రండి, ఇటువైపు నుంచి వెళ్దాం. థ్యాంక్ యూ. ఒక మాట కాంతారావు గారు ప్రత్యేకంగా చెప్తుంది ఏంటంటే, ప్రభాకర్ రావు గారికి కానీ మిగతా మిత్రులకు కానీ ఎవరైతే ఈరోజు ప్రత్యేకంగా సింగరేణి సంస్థ నుంచి వచ్చినారో మీ అందరికీ కూడా నేను కొప్పుల ఈశ్వర్ గారితో కూడా మాట్లాడతాను. తప్పకుండా కమిటీలో అదేవిధంగా రాష్ట్ర పార్టీలో కూడా మీకు సముచితమైన స్థానం కల్పించే బాధ్యత నాది, నేను మర్చిపోకుండా చేస్తాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. పినపాక మాజీ శాసనసభ్యులు, నాకు అత్యంత ఆప్తుడైన మిత్రులు శ్రీ రేగా కాంతారావు గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ తక్కలపల్లి రవీంద్రరావు గారు, ఇవాళ మీ అందరినీ కూడా తీసుకొని దాదాపు 350 కిలోమీటర్లు ఇంత దూరం, మరి మీకు శ్రమ అయినా కూడా చాలా ఓపికగా మీ అందరినీ కూడా మోటివేట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చిన సోదరులు ఊకంటి ప్రభాకర్ రావు గారికి, అదేవిధంగా వారితో వచ్చిన మిత్రులు
కొన్ని పేర్లు గుర్తున్నాయి, కొన్ని లేవు. హమీద్ గారు, కృష్ణ గారు, నరసింహారావు గారు, వర్మ గారు, వీరభద్రం గారు, శివాజీ గారు, కృష్ణ గారి పేరు చెప్పాను, భానువత్ కృష్ణ గారు, పేరు పేరున అందరికీ, వారితో పాటు విచ్చేసిన మీ అందరికీ, మా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. హృదయపూర్వకంగా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రభాకర్ రావు గారు మాట్లాడుతూ సింగరేణి కార్మికులకి కేసీఆర్ గారు చేసిన మేలు గురించి చాలా వివరంగా, వారసత్వ ఉద్యోగాలు ఎట్లా ఇచ్చినారు, ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే ఎట్లా ఆదుకున్నారు, ఇవన్నీ కూడా చాలా వివరంగా చెప్పారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే సింగరేణి బెల్ట్లో ఉన్న 13 నియోజకవర్గాల్లో మనం ఓడిపోయాం. మరి ఎక్కడ తేడా వచ్చింది, ఎక్కడ ఎందుకు మరి టీబీజీకేఎస్కి పార్టీకి ఎక్కడ శృతి కుదరలేదు, ఇది కొద్దిగా లోతుగా అధ్యయనం చేయాల్సిన అంశం. ఎందుకంటే అక్కడ పైన తూర్పు ఆదిలాబాద్ జిల్లాలో ఉండే బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, అలాగే కిందికి వస్తే ఇంకా మొత్తం గోదావరిలో రామగుండం, ఆ తర్వాత కిందికి మంతిని, తర్వాత మళ్ళీ భూపాలపల్లి, అక్కడి నుంచి మళ్ళీ చివరికి ఇల్లెందు, మనుగూరు, కింది దాకా సత్తుపల్లి దాకా, కొత్తగూడెం దాకా, మొత్తానికి మొత్తం ఒక్కటంటే ఒక్క సీట్లో కూడా 13 సీట్లుంటే గోదావరి పరివాహక ప్రాంతంలో మీ బొగ్గుగని విస్తరించున్న ప్రాంతంలో ఒక్క సీట్లో కూడా మరి మనం గెలవలేదు. దానివల్ల డెఫినెట్గా మేము కూడా ఆలోచనలు పడ్డాం పార్టీగా, అరే ఇట్లెట్లా జరిగింది, గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎన్నో ప్రభుత్వాలు హామీలు ఇచ్చి నెరవేర్చలేదు, అట్లాంటిది వారసత్వ ఉద్యోగం అనే ఒక ఇమోషనల్ అంశం, దాన్ని కూడా నిలబెట్టుకున్నాము. ఇచ్చిన 10 హామీల్లో 8 పూర్తిగా చేయగలిగాము, 2 పాక్షికంగా అయినాయి. అయినప్పటికీ మరి కార్మికులు ఈ రకంగా ఎందుకు మనకు మద్దతు పలకలేదు అనే ఒక ఆలోచన మాత్రం పార్టీలో ఆనాడు కలిగింది. అప్పటికే ఎదురు దెబ్బ తగిలింది మనకి 2023 డిసెంబర్ ఎన్నికల్లో. తదనంతరం వచ్చిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూడా మనం ఎందుకు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదంటే నిజానికి మేము కూడా మదనపడ్డాం. ఇట్లా కార్మిక సంఘం పెట్టడం వల్ల లాభం అయిందా, నష్టమైందా, కార్మిక సంఘంలో ఉండే పంచాయతీలు ఏమైనా పార్టీ మీద ప్రభావం చూపినాయా, అందులో ఉండే అంతర్గత రాజకీయాలు, ఎందుకంటే ట్రేడ్ యూనియన్ అంటే